మహేష్ బాబు కెరీర్ లో కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ కాలక్రమేణా కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటి కలేజా. 2010వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పటి ఆడియన్స్ ని థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయింది. కానీ టీవీలో టెలికాస్ట్ అయిన ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ సాధారణమైనది కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన అద్భుతమైన డైలాగ్స్, మహేష్ బాబు కామెడీ టైమింగ్, సినిమాలోని ముఖ్యమైన కాన్సెప్ట్ నేటి తరం ఆడియన్స్ కి విపరీతంగా ఎక్కేసింది. అందుకే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే అంచనాతో సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవరు ఊహించని రేంజ్ లో వచ్చింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 5,80,00,000 రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది టాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ 2 రికార్డ్ గా చెప్పుకోవచ్చు. మొదటి స్థానంలో గబ్బర్ సింగ్ చిత్రం 7,53,00,000 రూపాయలతో కొనసాగుతుంది. ఇక రెండవ రోజు కూడా కలేజా చిత్రానికి భారీ వసూళ్లు నమోదయ్యాయి. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున ప్రపంచవ్యాప్తంగా ₹1,00,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ ని నెలకొల్పింది. కేవలం నార్త్ అమెరికాలోని ఈ చిత్రానికి $1,00,000 పైగా వసూళ్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో సెన్సేషన్ నెలకొల్పింది అనేది. ఇక రెండవ రోజు హైదరాబాద్, వైజాగ్, గుంటూరు మరియు ఇతర ప్రధాన నగరాల్లో ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. బుక్ మై షోలో ఈ చిత్రానికి 20,000కు పైగా టికెట్స్ అమ్ముడుకుపోయాయి. చాలా మంది స్టార్ హీరోలకు మొదటి రోజుకి కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ జరగలేదు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రానికి ఆడియన్స్ లో ఎంత మంచి క్రేజ్ ఉంది అనేది. ఓవరాల్ గా 2 రోజులకు కలిపి ₹6,80,00,000 రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్ లో ₹8 కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చి ఆల్ టైమ్ టాప్ 3 చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కొత్తగా విడుదలైన భైరవం మూవీ కలెక్షన్స్ ని కూడా డామినేట్ చేస్తూ ఈ చిత్రం సృష్టిస్తున్న బీభత్సాన్ని చూసి ట్రేడ్ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది.